వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ రోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే దొండకాయ మసాలా పేరు పెట్టాను కానీ ఎటువంటి మసాలాలు యూజ్ చేయలే. జస్ట్ జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి వేసాను. చాలా అంటే చాలా టేస్టీగా అయ్యింది. ఏంటి వండి అని చెప్తున్నారా? నిజంగానే అండి, టేస్ట్ లేకుండా అసలు తినను. అంత బాగా అయింది. చల్లారిన తర్వాత అయితే బాగా ఉంది. గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. నేనైతే దొండకాయలు ఒక 5 మినిట్స్ వాటర్లో నానబెట్టాను. ఎందుకంటే ఫ్రెష్గా అవుతాయి కాబట్టి. ఏ వెజిటేబుల్స్ అయినా ఒక 5 మినిట్స్ అట్లా పెట్టేస్తే ఫ్రెష్గా అవుతాయి. దీని కటింగ్ వచ్చేసి నేను వంకాయ మసాలాలో వంకాయలు ఎలా కట్ చేస్తారో నేను కూడా అదే షేప్లో కట్ చేసుకున్నాను అనమాట. బట్ వంకాయ మసాలాలో ఏంటంటే అందులో వంకాయలో మసాలా పేస్ట్ పెడతారనమాట. నేను అలా కాకుండా జస్ట్ అలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. డైరెక్ట్ నేను ఆయిల్లో వేసేస్తానమాట. సరే, ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చింతపండు నానబెట్టుకున్నాను, కడిగి పక్కకు పెట్టేసుకున్నాను. దీంట్లోకి కావాల్సినన్ని ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ కడాయి పెట్టేసి మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. నేనైతే 3 పావులు అయితే పోసుకున్నాను. మీకు కావాల్సినంత ఆయిల్ ఎంత కావాలో అంత వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో టేస్టీ కోసం అందరూ మసాలాలు యూజ్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఆ ఎఫెక్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు చాలా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. బాడీ పెయిన్స్ కానీ, ఇక్కడ ఛాతీలో నొప్పి లేవడం కానీ అలాంటివి జరుగుతున్నాయి. బట్ అలాంటివి యూజ్ చేయకుండా మనము తగ్గించుకొని చాలా ఇంగ్రీడియంట్స్తోని కాకుండా కొన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకొని చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు అండి. ఇది దొండకాయ మసాలా కాబట్టి పుదీనా స్మెల్ బాగుంటుంది అనేసి నేను కొంచెం పుదీనా వేసాను, కొత్తిమీర కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలపాలి. నెక్స్ట్ పసుపు కూడా వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకొని తర్వాత మనము దొండకాయలు వేసేసుకోవాలి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అంటే మసాలా అనగానే మసాలాలు ఉంటాయేమో అని చాలామంది అనుకుంటారు. కానీ నేను మసాలాలు అప్పుడు కూడా ఎగ్ కర్రీ చేశాను, కానీ అసలు ఎగ్ కర్రీలో అసలు మసాలాలు వేయకుండా చాలా టేస్టీగా చేశాను. ఒకసారి అది కూడా చూడండి, ఎగ్ కర్రీది. ఇందులో దొండకాయలు వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ అయ్యేటట్టు సిమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలండి. ఒక లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హై పాయింట్స్ కూడా ఇవ్వండి. హై పాయింట్స్ ఇవ్వడం వల్ల నా వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది గాయస్. ఇలా మంచిగా కలిపేసుకొని ఒక 1 మినిట్ అయితే మూత పెట్టేసుకోవాలి. అన్ని మసాలాలు అయిపోతున్నాయి అనేసి చాలా వాటిలో అయితే నేనైతే మసాలాలు చాలా తగ్గించాను గాయస్. ఆ ఎఫెక్ట్ అయితే చాలా పడుతుంది బాడీ మీద. సో మీరు కూడా మ్యాక్సిమం తగ్గించండి. చూడండి, ఇంకా మగ్గాలి అండి. ఇంకొక 1 మినిట్ అట్లా మూత పెట్టేసి ఉంచుదాము. సిమ్లోనే పెట్టేసేయండి. అట్లా పెట్టిన తర్వాత మనకి కావాల్సినంత సరిపడినంత కారము, ఉప్పు వేసేసుకోండి. చెప్పాను కదండి, ఇందులో ఇంగ్రీడియంట్స్ జీలకర్ర మెంతుల పొడి అండ్ ధనియాల పొడి, ఇంకా కొబ్బరి పొడి కూడా. సో ఇవి వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ అవన్నీ దూరగా వేయించుకొని పౌడర్ పట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే సింపుల్గా అనమాట. ఇవి ఎందులో వేసినా టేస్టీగా అవుతున్నాయి కర్రీస్. ఇప్పుడు కాకరకాయ పులుసు వేసినా కూడా అందులో టేస్ట్ బాగా ఉంటుంది. ఇంకా ఎక్కువ వేయకుండా కొంచెం లైట్గా అనమాట. మనం పులుసు పోసుకుంటున్నాం కాబట్టి జీలకర్ర మెంతుల పొడి, కొబ్బరి కొంచెం లైట్గా వేసుకోవాలి. చూడండి, మగ్గినవి. కారంలో కూడా ప్రతిదీ కూడా వేసుకున్న ఐటెంకి వెజిటేబుల్స్కి మంచిగా పట్టాలి అండి. అప్పుడే కర్రీస్ అనేది టేస్ట్ అవుతుంది అనమాట. సో ఇదైతే మంచిగా పట్టేసుకుంది కారము, ఉప్పు. ఆల్రెడీ నేను చింతపండు పులుసు చేసి పెట్టుకున్నాను పక్కన, అదైతే పోసేసుకున్నాను. మళ్ళొక్క 1 మినిట్ అట్లా మగ్గనిచ్చామనుకోండి పులుసులో, అది కూడా మంచిగా పడుతుందన్నమాట. తర్వాత ఒక 1 మినిట్ అయిన తర్వాత ఈ జీలకర్ర మెంతుల పొడి, కొబ్బరి, ధనియాల పొడి వేసుకొని మళ్ళొక 1 మినిట్ అట్లా పెట్టేసేయాలన్నమాట.
చూడండి, చల్లారిన తర్వాత అయితే చాలా టేస్టీగా అయింది. చేపల పులుసు అయితే ఎలా ఉంటుందో దానికంటే కూడా బాగా అయింది టేస్ట్ ఇది. చల్లారిన తర్వాత అయితే ఏమంటారు, చిక్కగా అయ్యి గ్రేవీ అంతా వేడివేడి అన్నంలో కాకుండా చల్లారిన అన్నంలో అయినా కూడా చాలా బాగుంది కర్రీ. నేను 2 డేస్ అయితే తిన్నానండి పక్కన పెట్టుకొని. అంత నచ్చింది. దొండకాయలు మధ్యలో ఇట్లా రైస్లో పెట్టుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కూడా. చేసి అయిపోయింది అండి కర్రీ. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఒక 10-15 మినిట్స్ తర్వాత, ఒకవేళ టైం ఉంది అనుకుంటే ఒక ½ అన్ అవర్ తర్వాత తినండి, బాగా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ గాయస్. ఒక లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.